పుట్టినరోజు వేడుక 3 ప్రాణాలు బలికొన్నాయి. అసల ఆ పుట్టినరోజు వేడుక ఏం జరిగింది? ఎందుకు ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోవాల్సొచ్చింది? అసలేమైంది? ఆ ఫ్యామిలీలో ఎందుకు చిన్న బాబుతో సహా చనిపోయారు? అసలు ఎందుకని అంతలా నాకసలు మాటలు రావట్లేదండి. లాస్ట్ వరకు చూడండి వీడియో. మీకే అర్థమవుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. 3 ప్రాణాలంటే మాటలా అండి? 3 ప్రాణాలు పోయాయి ఒక్క పుట్టినరోజు వేడుక వల్ల. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. టైం వేస్ట్ అనుకోకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్ విత్ ఈశ్వరి. అసలు ఆ పుట్టినరోజు వేడుకలో ఏం జరిగింది? అసలు ఎందుకు ఆ ఫ్యామిలీ అలా చనిపోవాల్సి వచ్చింది? 2 ఇయర్స్ బాబుతో సహా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందండి. అసలు ఎందుకు? నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊరు కానీ చెప్పలేను, కానీ ఇది రియల్ స్టోరీ మీకు నేనైతే చెప్తున్నాను. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఈ బాధ వెనక నాకు చాలా కన్నీళ్ళు కూడా వచ్చినాయి స్టోరీ వినగానే. నిజంగానే నేను ఇది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి లాస్ట్ వరకు చూస్తేనే అసలు ఏంటి ఆ విషయం అనేది తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఒక ఫ్యామిలీ అండి, 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆ ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎన్నో దేవుళ్ళు మొక్కున్నారు, ఎన్నో రకాల గుళ్ళకి తిరిగారు, హాస్పిటల్ తిరిగారు, అన్నీ చేశారు. ఎంత తిరిగినా ప్రయోజనం లేదు. కానీ ఏ దేవుడు కరుణించాడు, ఒక బాబు పుట్టాడండి. అలా వాళ్ళ ఫ్యామిలీ సాఫీగా జరుగుతుంది. వాళ్ళది ఫైనాన్స్ ప్రాబ్లం, ఫస్ట్ నుంచి ఫైనాన్స్ ప్రాబ్లమే. ఇలా పేద కుటుంబం, అలా అని మధ్యతరగతి వాళ్ళు అలా ఫ్యామిలీలోనే బాబుని పెంచుకుంటూ వస్తున్నారు. ఈలోగా 1 ఇయర్ వచ్చింది బాబుకి. ఇంకా 1 ఇయర్ బర్త్డే చేయాలి. తండ్రి చేయలేని పరిస్థితి, ఏదో సాఫీగా వెళ్ళిపోయి లైఫ్లో 1 ఇయర్ బర్త్డే చేయలేని పరిస్థితి. కామ్గా చేసేద్దాం అనుకున్నాడు. కానీ భార్య ఒక నైట్ వచ్చి, ఏమండి మన బాబుకి ఫస్ట్ ఇయర్ బర్త్డే వస్తుంది, మనం ఘనంగా చెయ్యాలి, ఆర్భటంగా చెయ్యాలి, అసలు నిజంగా ఫస్ట్ బర్త్డే లైఫ్లో అలా గుర్తుండిపోవాలి అని భర్త దగ్గర చెప్తుంది. కానీ ఆ భర్త అంటాడు, మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, ఫస్ట్ బర్త్డే అంత గ్రాండ్గా చేద్దామంటే మన దగ్గర అమౌంట్ లేదు అని అంటాడు. భార్య, ఏమైపోయింది, ఒక ఈఎంఐ తీసుకోండి లేదా అప్పు తీసుకురండి, కానీ బాబు మాత్రం ఫస్ట్ బర్త్డే కంపల్సరీగా చెయ్యాలి అని గొడవ పెట్టుకుంటుంది. ఇంకా భార్య మాట వినలేక, పోరు పడలేక, భర్త చేసేది ఏమీ లేక అప్పు తీసుకొస్తాడు. ఒక 2 lakhs అప్పు తీసుకొచ్చి ఫస్ట్ బర్త్డే ఘనంగా, చాలా ఘనంగా చేస్తాడు. అక్కడ ఇక్కడ ఇవన్నీ పెట్టేసి గ్రాండ్గా బాబు బర్త్డే చేసేస్తారు. అయిపోయింది. ఆ నైట్తో ఫస్ట్ బర్త్డే అయిపోయింది. ఓకే, అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే నుంచి తీసుకొచ్చిన అమౌంట్కి వడ్డీలు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఇంట్లో ప్రెజర్ చూసుకోవాలి, బయట ప్రెజర్ చూసుకోవాలి, తను తినాలి, పిల్లలకి పెట్టాలి, ఇవన్నీ భర్తను అలుగుతూ 1 ఇయర్ మళ్ళీ గడిచిపోతుందండి. అలా గడుచుకుంటా 1 ఇయర్ అవుతుంది. ఈలోగా బాబుకి సెకండ్ బర్త్డే వస్తుంది. మళ్ళీ భార్య వచ్చి, ఏమండి బాబుకి 2వ బర్త్డే వచ్చింది, ఈ పట్టు కూడా చాలా గ్రాండ్గా చెయ్యాలి, ఆర్భటంగా చెయ్యాలి, అసలు ఎవరు చేయలేనట్టుగా మన బాబు సెకండ్ బర్త్డే కూడా చెయ్యాలి అని అంటుంది. భర్త అంటాడు, ఏమి నిన్న కట్టిన మన ఫస్ట్ పుట్టినరోజు చేసిన అప్పులే నేను కట్టలేదు, ఇంకా ఈఎంఐలు కడుతున్నాను, వాటికి వడ్డీ కట్టలేకపోతున్నాను, ఇంకా నేనైతే చేయలేను అంటాను. భార్య అర్థం చేసుకోకుండా, నాకు అది ఏమీ తెలీదు, బాబుకి సెకండ్ బర్త్డే చెయ్యాలి, మళ్ళీ ఆర్భటంగా, అంతే ఆర్భటంగా చెయ్యాలి, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం అని భార్య కోపంతో వెళ్ళిపోతుంది. ఇంకా భర్తకి చేసేది ఏమీ లేక, భార్యను ఒప్పించడం లేక, బాబుని సర్లే సెకండ్ బర్త్డే కదా చేద్దామని చెప్పి మళ్ళీ 2-3 lakhs తీసుకొస్తాడు. మళ్ళీ సెకండ్ బర్త్డే చాలా ఆర్భటంగా చేస్తాడు. ఫస్ట్ బర్త్డే కన్నా సెకండ్ బర్త్డే ఇంకా గ్రాండ్గా చేస్తాడు. అయిపోద్ది, అది కూడా సెకండ్ బర్త్డే అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు బాబుకైనా తెలుస్తుందా నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేశారో అని చెప్పుకోవడానికి తెలుస్తుందా? తెలియదు. సెకండ్ బర్త్డే చేసినప్పుడైనా బాబుకి ఊహ తెలుస్తుందా? తెలియదు. అయిపోయింది, ఇంకా సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది. ఈయనకి అస్సలైన టార్చర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బర్త్డే చేసిన అప్పు 2 lakhs అప్పు అలాగే ఉంది, ఈఎంఐలు ఇంకా కడుతున్నాడంట, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 2 lakhs తెచ్చాడు, మళ్ళీ అప్పులు చేసిన అప్పులకి వడ్డీ అవన్నీ కడుతున్నాడు. పక్కన ఇంట్లో చూస్తున్నాడు, పక్కన బయట ప్రెజర్, లోపల ప్రెజర్, ఇంట్లో ప్రెజర్, ఇవన్నీ ఆయన మైండ్ సెట్ కుదరం లేకుండా చేసేసినాయి. ఇంకా ఆయన ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక నైట్ భార్య దగ్గరకు వచ్చి ఆవిడతో ఇలా అంటాడు, నేను ఇంకా ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను, అసలు నాకు ఈ లోకంలో ఉండాలని లేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నువ్వు జాగ్రత్త, బాబుని జాగ్రత్తగా చూసుకో అని భార్యతో అంటాడు. వెంటనే భార్య, అదేంటండి అలా అంటున్నారు, నేను కూడా మీరు లేకుండా ఉండలేను, నేను కూడా చచ్చిపోతాను అంటుంది. అది వద్దు, అలా వద్దు అని భార్య భర్తలు డిస్కషన్ అవుతారు. కాదు నేను చచ్చిపోతాను, మీరు లేకపోతే నేను అని ఇద్దరు డిస్కషన్ అవుతూ ఉంటారు. ఈలోగా ఇద్దరు ఒక మాటకు వస్తారు. సరే మన ఇద్దరం చచ్చిపోతే మరి బాబు పరిస్థితి ఏంటి అని భర్త అడుగుతాడు. భార్య, అవును కదండి, బాబు పరిస్థితి ఏంటి, మన ఇద్దరం లేకపోతే బాబు ఎలా అని ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని వాళ్ళకి తీసుకున్న డిసిజన్ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి. బాబుని కూడా చంపేద్దామని డిసైడ్ అయిపోయారండి. అసలు అంత అప్పు చేసే పని ఏంటి?
ఇంకా ఇద్దరు కలిసి బాబుతో సహా ముగ్గురు సూసైడ్ చేసేసుకుంటారు. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. ఏంటంటే అప్పులు వీళ్ళు బాబు చేయమన్నాడా? నాకు ఫస్ట్ పుట్టినరోజు చేయమని బాబు వీళ్ళతో చెప్పాడా? లేదు కదా. వాళ్ళు ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు బాబు అయినా ఆనందంగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఏనాడు తెలిసిన వయసా? తెలియదు కదా. సెకండ్ బర్త్డే చేశాడు, వాడికి తెలిసిన వయసా? అది తెలియదు కదా. ఎందుకు అంత ఆర్భటాలు? మన దగ్గర లేనప్పుడు ఎందుకు మనం అంత ఆర్భటాలు పోవాలి? ఇప్పుడు ఆర్భటాలకు పోయి హుందాకి పోయి ఇప్పుడు ఎవరు పోయారు? బాబుతో అభశుభం తెలియని బాబుతో సహా ముగ్గురు ప్రాణాలు బలుకున్నారు. అసలు ఎందుకండి అంత ఆర్భటాలు? నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ 5 రూపీస్ తగ్గట్టు నువ్వు చేసుకో. ఇప్పుడు నేను ఎవరొద్దంటారు? డబ్బున్నాడు ఎన్నైనా చేసుకుంటాడు, వాడు హుందాకి పోయి ఎన్నైనా చేసుకుంటాడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి దగ్గర 20 రూపాయలు నిలవేసుకోవడానికి ఉంది, అందుకని వాడు చేసుకుంటున్నాడు. మన మధ్యతరగతిలో ఒకటే ఆలోచించాలి, మన ఫ్యామిలీలో మనం హ్యాపీగా ఉన్నామా, మన పిల్లలు హ్యాపీగా ఉన్నామా అన్నది చాలు. పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఎదుటింటోళ్ళు ఏమనుకుంటారు, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, అయ్య బాబు వాళ్ళ బర్త్డేకి వెళ్ళాను, వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను, మన పెళ్ళికి పిలవకపోతే వాళ్ళు అనుకున్నారు, పోతే పోయారు. మనతో మాట్లాడాల్సిన పని ఉందా వాళ్ళకి? లేదు కదా. ఇప్పుడు చేసుకుంటే మనం చేసుకోవాలి. చిన్న కేక్ తీసుకురండి, చిన్న కేక్ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి హ్యాపీగా వాడికి విషెస్ చెప్పండి. అంతేగాని ఇంతటితో అయిపోయే దానికి ఏదో ఎన్నో ఆరబట్టలు పోయి లాస్ట్కి బాబు ప్రాణంతో సహా వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు కదా. అసలు ఎందుకు తీసుకున్నారు చెప్పండి? ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. ఏంటంటే మీరు హుందాకు పోయి, మీరు ఆర్భటాలకు పోయి అప్పులు పాలు చేసేసి మీ ప్రాణాలు పలుకున్నదే కాకుండా చిన్నపిల్లల ప్రాణాలతో సహా తీసేసుకుంటున్నారు. ఎందుకని అడుగుతున్నాను. నాకైతే చాలా బాధ అనిపించింది. నా ఈ బాధను నిజంగా రాత్రి నుంచి చాలా టార్చర్గా అనిపించిందండి. ఆర్భటాలకు పోయి ప్రాణాలు తీసుకుంటారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఈఎంఐలు కట్టకపోతే ఏంటి? కూర్చొని ఆలోచించుకోవాలి, వాళ్ళతో డిస్కషన్ చేసుకోవాలి. నేను ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, మీకు వడ్డీలు కట్టలేకపోతున్నాను, అసలైన అమౌంట్ కొంచెం కడతాను అంటే వాళ్ళని వద్దంటారా? కొంచెం మాట్లాడుకునే పరిస్థితిని మీరు కూడా కల్పించుకోవచ్చు కదా. అయినా అసలు అప్పు చేయడమే అనవసరం కదా. మనం ఉన్నదంటే సంతోషంగా పంచుకోవచ్చు కదా. ఆ సంతోషాన్ని పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆ రోజే లీవ్ పెట్టుకోండి, పిల్లలతో బయటకు వెళ్ళండి. ఒక 500తో తీసుకుని ఖర్చు అయిపోద్ది. ఇది అరబట్టలు పోయి హందులకు పోయి ఇంత తీసుకురావాల్సిందా అండి? నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా చెప్పండి. నేనైనా తప్పుగా చెప్పానా? ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్భటాలకు అసలు పోకూడదండి. ఎవడో చేశాడు, ఎవడో చెందాడు అని మనం వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించాలి. ప్రతి పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నా, మనం చేసిన బట్టే పిల్లలు వెతుకుతారు. మనం ఇప్పుడు ఆర్భటాలకు వెళ్ళిపోతే రేపు పొద్దున వాళ్ళు కూడా ఆర్భటాలకే వెళ్ళిపోవడానికి చూస్తారు. మనం ఏ స్థితిలో ఉన్నామో పిల్లల్ని కూడా అదే స్థితిలో పెంచాలి, వాళ్ళకి అర్థమయ్యేలా పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెన్ ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, ఆ పెన్సిల్తో రాయండి, రేపొద్దున నువ్వు సంపాదించుకున్నప్పుడు తెలుస్తుంది ఆ పెన్సిల్ విలువ ఏంటో అని. అంతేగాని ఆర్భటాలు పోవద్దండి. ఎందుకు ఆర్భటాలకి? భార్య చెప్పాలి, భర్త ఏదైనా ఖర్చులు చేస్తుంటే భార్య వెనకాలండి, ఏంటి ఇన్ని ఖర్చులు చెయ్యొద్దు, మనం వెనకాల పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, మన భవిష్యత్తు చూసుకోవాలి, రేపొద్దు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ చదువుల గురించి చూసుకోవాలి. ఈ ఆర్భటాలు మనకు వద్దు, మనం సాఫీగా చేసుకోవచ్చు, చిన్న కేక్తో సెలబ్రేట్ చేసుకుంటే పోయేదేమోనని భార్య చెప్పాలి. అదే భార్య నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం అంటేనే కదా ఇంతవరకు వచ్చింది. ఆ భర్త ఏం చేస్తాడు? భర్త చెప్తే భార్య వినాలి, భార్య చెప్తే భర్త వినాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే లైఫ్ ముందుకు వెళ్తుంది. ఆర్భటాలకి ఎవరో ఒకరు అడ్డుకుపోతే ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి కుటుంబంలో వస్తుందని నా బాధ. ఇలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబంలో రాకూడదని నా ఆలోచన. మీరు ఈ వీడియోలో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అన్న మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నిజంగా ఆ ఫ్యామిలీని తలుచుకుంటే అపంశుభం తెలియని బాబుని కూడా చంపేశారని అంటే వాళ్ళు ఎంత లోతుకి అప్పులు కూరిపోయారో ఆలోచించండి. వాళ్ళకు ఎన్నాళ్ళకో బాబు పుట్టాడంట, ఆ బాబు పుట్టిన సంతోషం కూడా వాళ్ళకి లేకుండా చేసేసుకున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం జరిగిందో. అసలు ఈ అమ్మాయిలు ఎవరు కట్టమన్నాడండి? ఆడంబరాలకి ఎవడ పొమ్మన్నాడు? మీకు ఒకటే చెప్తున్నాను, ఆడంబరాలకి వెళ్ళొద్దు. మనకున్న దాంట్లో హ్యాపీగా బతకండి, హ్యాపీగా సంపాదించుకోండి, హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి. అంతేగాని అప్పులు చేసి మాత్రం ఫంక్షన్స్ అని చెయ్యొద్దు. ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ అప్పులు చేసి చేయాలా? అవసరం లేదు, మన ఇంట్లోనే తగ్గట్టుగా చేసుకోండి. అంతేగాని అప్పులు మాత్రం చేయకండి. అప్పులు చేసి ప్రాణాలు మాత్రం పోగొట్టుకోకండి ప్లీజ్. ఎప్పుడైనా సరే ప్రాణం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకు చచ్చిపోతున్నారు? మీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. ఆ అప్పులు ఈరోజు కాకపోతే రేపైనా తీరుతాయి. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు పరిరక్షించుకుంటారు. లేదా పోలీసుని కలవండి, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, మేము అసలేంటో కట్టుకుంటాం అని చెప్పండి. అంతేగాని ప్రాణాలు తీసుకోకండి ప్లీజ్. నా వీడియో మీకు నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో నేను ఇంకేం చెప్పలేను. సారీ ఫర్ ఈ వీడియో. నాకు నిజంగా చాలా 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 బాధ అనిపించింది. ప్లీజ్ 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 ప్రాణాలు మాత్రం తీసుకోకండి ప్లీజ్.